సుమారు 35% కంటే పైబడిన నేలలు భాస్వరం అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది. మనం భాస్వరం ఒక ఎకరానికి కనుక చూసినట్టయితే 10 నుంచి 24 కేజీలు ఒక ఎకరానికి కనుక ఉన్నట్టయితే అది మధ్యస్థ స్థాయి అంటాం. కొన్నిసార్లు మనం చూసినట్టయితే ఈ భాస్వరం అనేది 90-100 కేజీలు కూడా ఉండటం అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఒక పోషకం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుందో అది మిగిలిన పోషకాల లభ్యత పైన ప్రభావితం చూసేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భాస్వరం ఎరువులు మనం ప్రధానమైనటువంటి సమస్య. దీనికి ఏంటంటే భాస్వరం మనం పైపాటుగా ఎక్కువగా వేస్తూ ఉంటారు రైతు సోదరులు. భాస్వరాన్ని ఎప్పుడు కూడా అది కదలలేని మూలకం, స్వతహాగా మనం ఎక్కడైతే వేసామో అక్కడే ఉంటుంది. కాబట్టి ఏంటంటే వేరు వ్యవస్థకి ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది భాస్వరం. 60 నుంచి 70% తొలి దశలో ఎప్పుడైతే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉంటుందో ఆ తొలి దశలో ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ భాస్వరాన్ని పైపాటుగా వేయకుండా దుక్కిలోనే ఏదైతే సిఫార్సులు చేసినటువంటి భాస్వరం ఉందో అది మొత్తాన్ని ఒకేసారి దుక్కిలో వేసుకుని కలిగి దున్నుకోవాలి. చివరి దుక్కిలో విత్తనం పెట్టడానికంటే ముందు దున్నుకుంటే సరిపోతుంది. ఈ భాస్వరం ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మిగిలిన పోషకాల లభ్యత, ముఖ్యంగా మన ఈ తెలంగాణ రాష్ట్రంలో జింకు, అదేవిధంగా కొన్ని నేలల్లో ఈ అక్కడక్కడ ఇనుము కూడా లోపం అనేది కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే భాస్వరం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉందో అది జింకుతో లభ్యతను తగ్గించే విధంగా అది జింకును పట్టుకుని ఉంటుంది. జింక్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ భాస్వరపు నిల్వలు ఎక్కువగా కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ఎందుకంటే ఒకటి అనవసరమైనటువంటి ఖర్చు పెడుతూ ఉన్నాం. భాస్వరం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మన భూమిలో ఉంది. మళ్ళీ మనం పైపాటుగాను మరియు దుక్కిలోనూ కూడా భాస్వరపు ఎరువులు వాడుతూ ఉన్నాం కాంప్లెక్స్ రూపంలో. దానివల్ల భాస్వరపు నిల్వలు ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మనం ఎరువుల పైన పెట్టేటువంటి ఖర్చు పెరుగుతూ ఉంది. అనవసరమైనటువంటి ఎరువులు, అవసరం లేనటువంటి ఎరువులను ఎక్కువగా వాడుతూ ఉన్నాం. మరి దానికి తోడుగా మనకేంటంటే ఎప్పుడైతే ఈ పోషకాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగాయో అవి మిగిలిన పోషకాల లభ్యతను కూడా తగ్గిస్తూ ఉన్నాయి. ఈ జింకు లాంటి పోషకాలు సర్వసాధారణంగా మనకి ఈ నేలల్లో లోపం అనేది కనపడుతూ ఉంది. ఎందుకంటే భాస్వరం ఎక్కువైపోయి అది భాస్వరం ఈ లభ్యస్థితిలో ఉన్నటువంటి జింకుని లభ్యస్థితిలో లేకుండా మార్చేస్తూ ఉంది. కాబట్టి రైతు సోదరులు దీనిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. భాస్వరపు ఎరువులను నియంత్రణ ఉంచుకుని, అంటే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఆ భాస్వరం ఎంత ఉందనేది లెక్కగట్టుకుని తదనుగుణంగా ఎంత మోతాదులో ఈ భాస్వరపు ఎరువుల్ని వేసుకోవాలి అనేది, ఏదైతే సిఫార్సు చేసినటువంటి భాస్వరపు ఎరువు ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒకేసారి దుక్కిలో వేసుకుంటే మంచి దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంది.